సీత కోసం నిరీక్షిస్తూ శింషుపా వృక్షం ఎక్కి దాని ఆకుల సమూహం వెనుక దాగి సీత కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ 15వ సరుగా. స వీక్షమాణస్తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాం తాం అన్వవైక్షత. సహ ఆ హనుమంతుడు తత్రస్థ అక్కడ ఉన్నవాడే వీక్షమాణ చూస్తున్నాడు. ఎవరిని అంటే మైథిలీం. వీక్షమాణ చూచుచు అంటే ఇది కూడా ప్రజెంట్ పార్టిసిపల్ ఆనచ్ ప్రత్యయం. వీక్షమాణ మైథిలీం మార్గమాణ. మళ్ళీ ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు, చూస్తున్నాడు, అంటే మల్టిపుల్ పనులు చేస్తున్నాడు. వీక్షమాణ సీతనోమో చూస్తున్నాడు, అంటే సీత కొరకు చూస్తున్నాడు. మార్గమాణ వెతుకుతున్నాడు, ఎక్కడెక్కడ ఉన్నదా అని అటు ఇటు తిరుక్కుంటూ చూస్తున్నాడు. అవేక్షమాణ బాగా ఈక్షమాణ పరిశీలిస్తున్నాడు. పరి అంటే చుట్టూ, చాలా నిశితంగా అన్ని వైపులా చూస్తున్నాడు. సర్వాం తాం మహీం అన్వవైక్షత అంటే అణువున ఆ భూమిని అక్కడ ఉండి చుట్టుపక్కల అన్ని వైపులా పరీక్షిస్తున్నాడు, వెతుకుతున్నాడు ఆమె గురించి. తర్వాత సంతాన కలతాభిశ్చ పాదపై ఉపశోభితాం దివ్యగంధ రసోపేతాం సర్వత సమలంకృతాం తాం స నందన సంకాశాం మృగపక్షిభిరావృతాం హర్మ్య ప్రాసాద సంపాద కోకిలాకుల నిస్వనాం. ఎక్కడ మొత్తం ఎలా ఉన్నది అని చెప్తున్నాడు. కాంచనోత్పల పద్మాభిర్వాపీభిరుపశోభిత బహ్వాసన కుతోపేతాం బహుభూమి గృహాయుతాం సర్వర్తు కుసుమైరమ్యాం ఫలవద్భిశ్చ పాదపై పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం ప్రదీప్తామివ తత్రస్థో మారుతి సముదైక్షత నిష్పత్ర శాఖాం విహగై క్రియమాణాం ఇవాసకృత్ వినిష్పతద్భిః శతశ్చిత్రై పుష్పావతంసకై ఆమూల పుష్ప నిచితై అశోకై శోకనాశనై పుష్పభారాతి భారైశ్చ స్పృశద్భిరివ మేదిని కర్ణికారై కుసుమితై కింశుకైశ్చ సుపుష్పితై. అక్కడ మొత్తం ఎట్లా ఉన్నది, దేన్ని చూశాడు పరిశీలనగా. ఆ అశోకవనంలో ఎలా ఉన్నది ఆ అశోకవనం, దాన్ని ఎలా చూశాడు చెప్తున్నాడు. సమారుతి తత్రస్థ సంతాన కలతాభిశ్చ అంటే సంతాన కల్పవృక్షాల్లో ఇది ఒకటి. హరిచందన సంతాన కల్పవృక్షం ఒకటి ఉన్నది, దాంతో పాదపై అంటే ఆ వృక్షములతో అన్నట్టు. ఉపశోభితాం ఆ స్థలము ప్రకాశింపజేయబడుతున్నది. దివ్యగంధ రసోపేతాం అంటే మంచి వాసనలు వస్తున్నాయి అన్ని వైపుల నుండి. నందన సంకాశం నందనవనంతో సమానమైన మృగపక్షిభి ఆవృతం జంతువులతోనూ పక్షులతోనూ వ్యాప్తమైనది. హర్మ్య ప్రాసాద సంవాదం మేడలు, తర్వాత ధనికుల గృహాలతో ఇరుకుగా ఉన్నది. అంటే అక్కడ కొన్ని మంచి రెస్ట్ తీసుకోవడానికి మంచి ఇళ్ళు కూడా ఉన్నాయి. కోకిలాకుల నిస్వనం కోకిల ధ్వనులు కలిగినది. తర్వాత కాంచనోత్పల పద్మాభిహి వాపీభిహి ఉపశోభిత అక్కడ కొన్ని దిగుడు బావులు ఉన్నవి. అక్కడ బంగారు కలువలు పద్మాలు ఉన్నవి, అంటే బంగారు రంగులో మెరుస్తున్నవి అనుకోవచ్చు. తర్వాత బంగారుతో ఆర్టిఫిషియల్ గా తయారు చేసి ఉన్నవి, దానితో ఆ దిగుడు బావులు ప్రకాశిస్తున్నవి. బహ్వాసన కుతేపేతం అంటే అక్కడ బాగా ఆసనాలు, తర్వాత కింద కూర్చోవడానికి కంబళ్ళు వాటితో కూడి ఉన్నది. బహుభూమి గృహాయుతం చాలా భూగృహాలతో కూడి ఉన్నది. సర్వత్తు కుసుమై ఫలవద్భి పాదపై రమ్య అన్ని ఋతువుల్లో లభించు పుష్పాలతో ఫలాలతో అలాంటి, అంటే ప్రతి ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క పండ్లు పుష్పాలు వస్తాయి. ఇక్కడ అన్ని ఋతువుల్లో దొరికే పుష్పాలు పండ్లతో
అక్కడ నిండి ఉన్నది, చాలా రమ్యం సుందరంగా ఉంది. పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభ. ఈ పుష్పించిన వృక్షాలతో కూడి ఉన్నది కాబట్టి అది ఎట్లా ఉన్నదంటే సూర్యోదయం వంటి కాంతి కలిగి ఉన్నది. తర్వాత ప్రదీప్తామివ అసకృత్ వినిష్పతద్భిః శతశః విహగైః నిష్పత్ర శాఖ. అక్కడ అది ప్రదీప్తామివ ప్రజ్వలించుతులు, సూర్యోదయ కాంతి అప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ప్రజ్వలిస్తున్నది. తర్వాత అసకృత్ అంటే మళ్ళీ మళ్ళీ వాళ్తున్న వందల కొద్ది పక్షుల చేత, ఆకులు లేని శాఖలు గలది. అంటే దాని మీద మొత్తం పక్షులే ఆకుల్లాగా ఉన్నాయి అన్నట్టు. వందల కొద్ది మాటి మాటికి వచ్చి ఆ చెట్ల మీద అవి వాళ్తున్నాయి. తర్వాత మంచి చిత్రమైన వర్ణాలు కలిగిన పుష్పాలు శిరోభూషణములుగా కలిగినవి. అంటే శిరోభూషణాలు అంటే ఆ చెట్టును ఒక మనిషిలాగా పోలిస్తే దాని నెత్తి మీద ఏమున్నాయి అంటే పుష్పాలు ఉన్నాయి, అది శిరోభూషణంగా అనిపిస్తున్నవి. తర్వాత ఆమూల పుష్ప నిచితై, కింది నుంచి పై వరకు ఎక్కడ చూసినా పూలతో నిండి ఉన్నది. తర్వాత శోకనాశనై అశోకై, అక్కడ అశోక వృక్షాలు ఎంత ఆనందంగా ఉన్నాయంటే శోకనాశనై అంటే దాన్ని చూడంగానే దుఃఖం ఉన్న వాళ్ళు కూడా ఆ చూడంగానే అబ్బా ఇంత చాలా బాగుంది అని సంతోషపడతారు. కాబట్టి వాళ్ళ శోకాన్ని హరించే లాగా ఉన్నది. పుష్ప భారాతి భారైశ్చ, ఈ పుష్పములతో చాలా పుష్పాలు ఉన్నాయి కాబట్టి దాని భారంతో భూమిని తాకుతున్నదా అన్నట్టున్నది. అట్లా ఈ విధంగా ఈ బాగా పుష్పించిన ఈ కింశుక వృక్షాలతో ఉన్న ఆ అశోకవనాన్ని పరిశీలనగా హనుమంతుడు చూశాడు. సదేశ ప్రభయా తేషాం ప్రదీప్తైవ సర్వతః పున్నాగా సప్తవర్ణాశ్చ చెంపకోద్దాల కాస్తత వివృద్ధమూల బహవః శోభాంతే స్మ సుపుష్పితాః. ఆ వృక్షాల కాంతితో సదేశ సర్వతః ప్రదీప్తైవ అంటే ఆ కాంతితో మొత్తం ప్రదేశం మండుతున్నదా అన్నట్టు ఉంది, అంటే చాలా తేజోవంతంగా ఉంది అంటున్నా. వివృద్ధ మూల సుపుష్పిత పున్నాగా, బాగా పెద్ద పెద్ద మొదళ్ళు కలిగిన, అంటే చాలా పెద్ద పెద్ద వృక్షాలు అన్నట్టు. పెద్ద లావెక్కిన మొదళ్ళు ఉన్నాయంటే చాలా పెద్ద వృక్షాలు, పొడవాటి వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. అవన్నీ చాలా పుష్పించిన పున్నాగ పూలతో, ఏడాకుల అరటి చెట్లు సప్తపర్ణాశ్చ, తర్వాత చెంపక వృక్షాలు, ఇలా అనేక వృక్షాలతో ప్రకాశిస్తున్నది అని ఒకటి చెప్తున్నాడు. శాతకుంభ నిభాహ కేచిత్ అగ్ని శిఖోపమా నీలాంజన నిభా కేచిత్ తత్రాశోక సహస్రశః. తత్ర సహస్రశః అశోకాః, చాలా వేల కొద్ది అశోక చెట్లున్నాయి. కేచిత్ శాతకుంభ నిభాహ, కొన్ని బంగారంతో సమానమైనవి. కొన్ని కేచిత్ అగ్నిశిఖోపమా, అగ్నిజ్వాలలతో సమానంగా ఉన్నాయి. కొన్ని బంగారంతో సమానంగా తేజవంతంగా అట్లా ఉంటే, కొన్ని అగ్నిజ్వాలలతో జ్వాలలాగా మండుతున్నది, అంత ప్రకాశంగా ఉన్నాయి. కేచిత్ నీలాంజన నిభా, కొన్ని నల్లగా నీలమణితో సమానంగా, కాటుకతో సమానంగా ఉన్నాయి. నీల అంజన నిభా, నీలాంజన. నందనం విబుధోద్యానం చిత్రం చైత్రరథం యత అతివృత్తమివాచింత్యం దివ్యం రమ్యం శ్రియావృతం ద్వితీయమివ చాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం పుష్పరత్న శతైశ్చిత్రం ద్వితీయం సాగరం యథ సర్వత్తు పుష్పైర్ నిచితం పాదపైర్ మధుగంధిభిః నానా నినాదైః ఉద్యానం రమ్యం మృగగణైర్ద్విజైః అనేక గంధ ప్రవహం పుణ్యగంధం మనోరమం. ఏం చెప్తున్నాడంటే విబుధోద్యానం, విబుధులు అంటే దేవతలు అన్నట్టు, విశేషంగా బుద్ధి గలవారు, విశేషమైన తెలివి గలవారులను దేవతలు అంటారు, విబుధులు అంటారు. వాళ్ళ యొక్క ఉద్యానం నందనం యథ, దేవతల ఉద్యానవనం ఏంటి అంటే నందనం, దానిలాగా. చిత్రం చైత్రయతం యత అంటే ఒకటేమో నందనవనం లాగా ఉంది అని చెప్తున్నాడు. రెండవది కుబేరుని ఉద్యానవనం చైత్రరథం ఏ విధంగా ఉంటుందో అంత చిత్రమైన విషయాలు అక్కడ ఉన్నవి. తర్వాత అతివృత్తం
అచింత్యం దివ్యం రమ్యం శ్రియావృతం. అంటే చాలా అన్నిటికీ మించినది. రెండేనా అంటే రెండు కాదు, రెండిటిని మించినది. అచింత్యం మరి ఎలా ఉన్నది అంటే దాన్ని ఊహింప శక్యము కానిది. కొన్ని సందర్భాలు ఎట్లా చెప్తామంటే దానిలాగా ఉంది, దీనిలాగా ఉంది, దీనిలాగా ఉంది అని చెప్పి అన్నిటికి మించింది. మరి అన్నిటికి మించితే ఎట్లా ఉంటది అంటే నువ్వు ఊహించలేవు, దాని గురించి అడగకు, అన్నిటికన్నా అతీతమైనది, దాన్ని ఊహింప శక్యము కానిది. దివ్యం అంటే ఊహింప శక్యము కానిది అంటే పాజిటివా నెగిటివ్ అంటే లేదు, శ్రేష్టమైనది దివ్యం, సుందరమైనది రమ్యం అంటే మనస్సును పూర్తి ఆకర్షించే ఆలోచనకు అతీతమైనది. శ్రీ ఆవృతం శోభతో కూడినది. పుష్ప జ్యోతిర్గణాయుతం. తర్వాత పుష్పాలు నక్షత్రముల వంటి పుష్పములతో కూడింది అంటే ప్రతి పుష్పం అక్కడ చాలా ప్రకాశిస్తుంది అన్నట్టు. ద్వితీయం ఆకాశమివ. అక్కడ చూస్తే ఆకాశమా అన్నట్టున్నాయి. అంటే దాని మీద ఉన్న పుష్పాలు ఏవైతే ఉన్నాయో చెట్ల మీద ఒక్కొక్కటి నక్షత్రం లాగా ప్రకాశిస్తున్నవి. కాబట్టి ఇదంతా ఈ ప్లేస్ ఒక ఆకాశం లాగా, ఇంక రెండో ఆకాశమా ఇది అన్నట్టుంది. తర్వాత పుష్పరత్నశతై చిత్రం. అంటే ఇక్కడ ఈ పుష్పాలు ఎట్లా ఉన్నాయి, రత్నాల లాగా విచిత్రంగా ఉన్నవి అని చెప్తున్నాడు మళ్ళీ. అందుకే ద్వితీయం సాగరంయత. సాగరంలో ఏముంటాయి, రత్నాలు ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. మొదలు ఆకాశంతో పోల్చాడు. ఆకాశంలో ఇది రెండో ఆకాశమా అని పోల్చాడు. మళ్ళీ ఇక్కడ రత్నాల్లాగా అక్కడ చాలా తేజోవంతంగా ఉన్నాయి, దివ్యంగా ఉన్నాయి. కాబట్టి ఇది రెండవ సాగరమా, అటు ఆకాశమా ఇటు సాగరమా అన్నట్టుంది. తర్వాత సర్వర్తు పుష్పై మధుగంధిభి పాదపై నిశ్చితం. అంటే అన్ని ఋతువుల్లో ఉండే పుష్పాలతో, తర్వాత తేనె వాసన కలిగిన, అంటే మధు అంటే తేనె అనొచ్చు, మధు అంటే చాలా సుందరమైన వాసన కలిగిన వృక్షాలతో నిశ్చితం అంటే వ్యాప్తమైన. తర్వాత అనేక ధ్వనులు అంటే కంటికి అన్ని ఇంద్రియాలను ఇది సంతోష పెడుతుంది అన్నట్టు. చూడడానికి చాలా ఆకాశంలాగా, సముద్రంలాగా, ఎందుకంటే రత్నాలు నక్షత్రాల్లాగా కళ్ళన్నీ మొత్తం దానికి ఆకర్షితం అవుతున్నాయి. తర్వాత చెవులు ధ్వనులతో, అనేక సుందరమైన ధ్వనులతో, వీటి వల్ల వచ్చేటివి అక్కడ జంతువులు, తర్వాత కోకిలలు, వీటన్నిటి పక్షులు, వాటితో చాలా సుందరమైన ధ్వనులు కలిగినది. అంటే చెవులకు చాలా ఇంపుగా ఉంది, కంటికి ఇంపు ఉంది, చెవులకు ఇంపు ఉంది. తర్వాత ముక్కుకు చాలా అద్భుతమైన వాసనలు వస్తున్నాయి. అనేక గంధ ప్రవాహం, పుణ్యగంధం మనోరమం. అంటే శరీరంలో ప్రతి ఇంద్రియం అంతా కట్టుబడినలాగా ఉంది అన్నట్టు. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పంచ తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్ని కట్టుబడిపోయినాయి. ఆ సౌందర్యం చూసి మనస్సు ఇక మొత్తం ఇది కట్టుబడ్డాక డేటా మనస్సుకు పంపుతలేదు, మనస్సు కూడా ఏం ఆలోచించుడు పనిచేసింది. అలాంటి సుందరమైన ఉద్యానవనాన్ని చూశాడు. శైలేంద్రమివ గంధాఢ్యం. ద్వితీయం గంధమాదనం. ఇంకా చెప్తున్నాడు కదండి. అశోక వనికాయాంతు తస్యాం వానర పుంగవ సదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదం ఉచ్ఛ్రితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. ప్రవాళకృత సోపానం తప్తకాంచన వేదికం ఉష్ణంతమివ చక్షుంషి ద్యోతమానం ఇవ శ్రియ విమలం ప్రాంశుభావత్పాత్ ఉల్లిఖంతం ఇవాంబరం. వానర పుంగవ, ఆ వానర శ్రేష్ఠుడు. మళ్ళీ పుంగవ అనేది శ్రేష్ఠ వాచకం, ఉత్తర పదంగా వచ్చినప్పుడు ఆ వానర శ్రేష్ఠుడు తస్యాం అశోక వనికాయాం మధ్యే, అక్కడ ఆ యొక్క అశోకవని మధ్యయందు, సప్తమి ఏకవచనం. గంధాఢ్యాం ద్వితీయం గంధమాదనమివ. అది ఎట్లా ఉన్నది అంటే గంధమాదన పర్వతం లాగా ఉంది, సువాసనతో నిండి రెండవ గంధమాదన పర్వతం లాగా ఉంది. రెండవ ఆకాశం, రెండవ సముద్రం, రెండవ గంధమాదన పర్వతం, తర్వాత రెండవ చైత్రరథం, తర్వాత అన్నిటికి మళ్ళీ మించి ఉన్నది, ఊహించలేంది. ఇట్లా అనేక రకాలుగా చెప్తున్నారు. స్తంభ సహస్రేణ స్థితం అంటే వేల కొద్ది స్తంభాలతో ఉంది. కైలాసం వలె తెల్లగా ఉంది. ప్రవాళకృత సోపానం,
పగడాలతో చేయబడిన సోపానం అంటే మెట్లు కలిగినది. తప్త కాంచన వేదిక, కాల్చి శుద్ధి చేసిన అంటే చొక్కం బంగారుతో తయారు చేసిన అరుగులు కలిగినది. తర్వాత శోభతో ద్యోతమానమివ, ప్రకాశం, దాన్ని చూస్తే ఆ సుందరంగా ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ఇంద్రియాలను కట్టిపడేస్తుంది. అట్లాంటి శోభతో ప్రజ్వలిల్లుతున్నది. వలే విమలం ప్రాంశుభావత్వాత్, అంటే చాలా ఉన్నతంగా ఉండడం వల్ల ఆకాశాన్ని ఉల్లికంతమివ, చాలా ఉన్నతంగా పై చెట్లు చాలా పైకి ఆ రకంగా ఉండడం వల్ల ఆకాశాన్ని తాకుతున్నదా ఉరుస్తున్నదా అన్నట్టు ఉన్నది. అవిదూరస్థం ఉచ్ఛ్రితం చైత్ర ప్రాసాదం దదర్శ, అక్కడనే దగ్గర ఉన్న ఏది అంటుకుంటున్నది అంటే అక్కడ ఒక చైత్ర ప్రాసాదం ఒకటి ఉన్నది. అది ఎట్లా ఉన్నది అంటే ఆకాశాన్ని తాకుతున్నదా అన్నట్టు ఉన్నదట. అది దగ్గరలోనే ఉన్నది. చాలా పొడు అత్యున్నతం అని అంటున్నాడు. తతో మలిన సంవీత రాక్షసీభి సమావృత ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్ల పక్షాదౌ చంద్రరేఖామి వామల. అప్పుడు హనుమంతుడు అక్కడ మలిన సంవీత, ఒక మలినమైన వస్త్రాన్ని కట్టుకున్నది. రాక్షసీభి సమావృత, ఈ రాక్షస స్త్రీల చేత చుట్టుకొనబడ్డది. ఉపవాస కృషం, చాలా తిండి సరిగ్గా దొరకకపోవడం వల్ల, ఉపవాసంతో అన్నం సరిగ్గా తినకపోవడం వల్ల కృషించింది. దీనాం, చూస్తే చాలా దీనంగా అనిపిస్తుంది, అంటే బాధతో ఉన్నది. పునః నిశ్వసంతి, ఇట్లా బాధతో ఉన్నప్పుడు ఇట్లా మనం అంటాం మళ్ళీ మాటికి నిట్టూర్పులు వదిలిపెడుతుంది. శుక్లపక్షాదౌ అమలాం చంద్రరేఖామివ, ఎట్లా ఉంది అంటే శుక్లపక్ష ప్రారంభంలో పాడ్యమి విధియ రోజు ఏ రకంగానైతే చంద్రరేఖ సన్నగా ఉంటుందో అట్లా ఆమె ఉంది. అంటే ఇంతకుముందు కృషించింది అన్నది కాబట్టి అందుకే సన్నగా ఉంది. కానీ చాలా తేజోవంతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కానీ సన్నగా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడే వస్తుంది కాబట్టి చాలా స్పష్టత ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మలిన సంవీత, చాలా స్పష్టంగా వెలుగదు. శుక్లపక్షంలో అప్పుడే వచ్చిన చంద్రరేఖ కాబట్టి ఆ రకంగా ఉన్న స్త్రీని చూశాడు. మంద్ర ప్రఖ్యాయ మానేన రూపేణ రుచిర ప్రభ పినద్దాం ధూమజాలేన శిఖామివ విభావసో. ఇంకెట్లా ఉన్నదంటే మంద ప్రఖ్యాయ మానేన, అప్పుడప్పుడే ఆమె దృష్టి పెడుతున్నాడు కాబట్టి మెల్లగా పైకి కనబడుతున్న రూపంతో ఎట్లా ఉంది అంటే ధూమజాలేన పినద్దాం రుచిర ప్రభాం విభావసో శిఖామివ, అంటే ధూమంతో మనం అగ్నిహోత్రం చేస్తుంటే పొగ వస్తుంటది, ఆ పొగతో కప్పబడిన అందమైన కాంతి గల అగ్ని శిఖలాగా ఉన్నది ఆమె. ఆమెను ఇంతసేపు ఏం చేశాడు, పైన చూశాడు, వస్త్రం చాలా మలినంగా ఉంది, తర్వాత నిట్టూర్పులు ఆ పై అవి చూశాడు, కానీ అదంతా ధూమంలాగా అన్నట్టు. ఇంకా కొద్దిగా స్పష్టంగా చూసేవారికి ఎట్లా అనిపిస్తుంది అంటే అగ్నిలాగా వెలుగుతుంది ఆమె, కానీ ఈ ధూమంతో కప్పబడి ఉన్నది. అగ్నిలాగా అంటే ధూమంతో కప్పబడిన అగ్నిలాగా ఆమె ఉంది, అంటే ఆమె అగ్నితో సమానం, అంత అందమైనది, అంత తేజోవంతురాలు. కానీ ఈ పైన వస్త్రము ఈ అన్నిటి వల్ల మలినమైనట్టు ధూమంతో కప్పబడిన అగ్నిలాగా కనబడుతుంది. అంటే దీంట్లో ఆమె యొక్క తత్వాన్ని కూడా చెప్తున్నాడు. ఆమె అగ్ని లాంటిది, పవిత్రమైనది అని ఒక ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత పీతేనైకేన సంవీత క్లిష్టేనోత్తమ వాసస సపంకాం అనలంకారాం విపద్మామివ పద్మిని క్లిష్టేన పీతేన ఏకేన ఉత్తమ వాసస సంవీత. క్లిష్ట నలిగిపోయిన ఒక పచ్చటి ఒకే ఒక బట్ట, ఆ బట్టను కట్టుకున్నదాన్ని, దాంతో చుట్టబడి ఉన్నది. అలంకారాలు లేనిది, భర్త అక్కడ లేడు కాబట్టి
అలంకారాలు ఏమి పెట్టుకోలేదు. సపంకాం విపద్మాం పద్మినీం ఇవ. అంటే ఎట్లా అంటే ఒక పంకముతో కూడిన, అంటే ఒక జలంలో ఎట్లా ఉంటది, బురదతో కూడిన పద్మలతలాగా ఉంది అని చెప్తున్నాడు అన్నట్టు. పద్మినీమివ, బురదలో ఉన్న పద్మలతలాగా ఉంది. తర్వాత పద్మములు లేని పద్మలత, విపద్మాం పద్మిని. పద్మములు లేని పద్మలత, ఆ తీగలాగా ఉంది కానీ పైన పద్మములు లేవు, అట్లా ఉన్నది అన్నట్టు. అంటే వికసించలేదు ఇంకా అన్నట్టు. పద్మలతలాగా ఉంది కానీ పద్మపు తీగ ఏదైతే ఉంటుందో దానిలాగా ఉంది. పంకతో బురదతో కూడి ఉన్నది అంటే వికసించలేదు, ఎందుకంటే బాధతో కూడి ఉన్నది కాబట్టి వికసించలేదు. వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్విని గృహేణ అంగారకేణేన పీడితామివ రోహిణి. వ్రీడితాం సిగ్గుపడుతున్నది, అయ్యో ఏంది ఇక్కడ అక్కడ కంఫర్టబుల్ గా లేదు. దుఃఖ సంతప్తాం దుఃఖంతో, సంతప్తాం బాగా తప్పింపజేయబడ్డది. పరిమ్లాన వాడిపోయింది, అందుకే ఇంతకుముందు పద్మాలు లేని అని చెప్పాడు, అంటే వాడిపోయిన దానిలాగా ఉంది. పీడితాం రోహిణీమివ, రోహిణి నక్షత్రం పీడింపబడ్డప్పుడు, రోహిణి శకటం అని ఉంటది, రోహిణి నక్షత్రం దగ్గరికి రాహువు శని ఈ గ్రహాలు వచ్చినప్పుడు రోహిణి శకటం అని మన రక్తవర్షం ఆమ్ల వర్షం కురుస్తుంది అని చెప్తారు దీంట్లో. వరాహమిహిరుని సిద్ధాంతంలో చెప్తాడు ఆయన. అట్లనే రోహిణి నక్షత్రం ఇట్లా పీడింపబడినట్టు, అది రోహిణి నక్షత్రం అన్ని నక్షత్రాల్లో చాలా సౌందర్యం కలిగినది. అందుకే చంద్రుడు, మనకు ఒక కథ కూడా ఉన్నది, దక్ష ప్రజాపతి కూతుర్లు 27 నక్షత్రాలు, అప్పుడు చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే చంద్రుడు మాత్రం ఎప్పుడు రోహిణి నక్షత్రం దగ్గరనే ఉంటాడు. అంటే రోహిణి అంత అందమైన నక్షత్రం. రోహిణి దగ్గర ఉన్నప్పుడు జ్యోతిష ప్రకారం వృషభ రాశిలో ఉంటది రోహిణి నక్షత్రం. చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, అందుకే ఈ కథ వచ్చింది. ఆ రోహిణి నక్షత్రం చాలా అందమైనది, అక్కడ చంద్రుడు ఉన్నప్పుడు ఉచ్చంగా ఉంటుంది. రోహిణి అందమైనది అనేది పాయింట్. కానీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, రోహిణి పీడింపబడినప్పుడు రోహిణి నక్షత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఆమె స్వతహాగా చాలా సౌందర్యవంతురాలు, కానీ ఇక్కడ పీడింపబడిన అవస్థలో ఉంది కాబట్టి ఇలా ఉంది అని చెప్తున్నాడు అన్నట్టు. అందుకే అంగారకేణ గ్రహేణ, ఇంతకుముందు చెప్పినట్టు అంగారక గ్రహం కుజుడు గాని శని వీటితో పీడింపబడితే రోహిణి నక్షత్రం, దాన్ని రోహిణి శకటం అంటారు, రోహిణి శకట భేదం అని వినుంటారు. అయితే అట్లా ఉంది, అంటే చాలా సౌందర్యవంతురాలు కానీ ఇప్పుడు మాత్రం పీడింపబడి ఉంది అన్నట్టు. అశ్రుపూర్ణ ముఖీం దీనాం కృషాం అనశనేన చ శోకధ్యాన పరాం దీనా నిత్యం దుఃఖపరాయణ. అశ్రుపూర్ణ ముఖీం, ఆమె కన్నీళ్లతో నిండిన ముఖము కలిగినది. దీనాం దీనంగా ఉంది. అనశనైన కృషం, తిండి సరిగ్గా తినకపోవడంతో బాగా చిక్కింది, కృషించింది. శోకధ్యాన పరాం, శోకంతో బాగా శోకంలో ఉన్నప్పుడు ఏదో చిత్తంలో మనం ఇట్లా పెట్టి కూర్చుంటాం, అది ధ్యానం చేస్తున్నట్టుగానే శోకంతో కూడిన ధ్యానం. అంటే ఏం పాలుపోకుండా మనం చిత్తం ఎటో పెట్టి అట్లా కూర్చుంటాం, అట్లనే ఆమె ఏదో ఆలోచనలో మునిగి ఉన్నది. నిత్యం దీనాం దుఃఖపరాయణ, ఎప్పుడు దీనంగా ఆలోచిస్తూ దుఃఖానికి వశం అయిపోయింది ఆమె. అలాంటి ఆమెను చూశాడు. ప్రియం జనం అపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతామివ. అంటే ఎట్లా ఉన్నది ఆమె పరిస్థితి అంటే, ప్రియం జనం అపశ్యంతి, తనకిష్టమైన వాళ్లను చూడలేకుండా ఉంది. ఇక్కడ చుట్టూ ఎవరున్నారు అంటే రాక్షసీగణం పశ్యంతి, తనకిష్టమైన రాముడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జనాలు ఎవ్వరూ లేరు. ఆమెతో మంచిగా మాట్లాడే వాళ్ళు
ఎవరు లేరు. ఎప్పుడు ఒక మూల కూర్చొని ఆమెను ఎప్పుడు ద్వేషించేవాళ్లే, అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి స్థితిలో ఉంది. మరి ఎవరిని చూస్తుంది అంటే రాక్షసీ గణం పశ్యంతి. దుష్టులు ఉన్నారు. సరే ఇష్టమైన వాళ్ళు లేరు, మూల కూర్చుందాం అంటే అట్లా కూడా కాదు. ఇష్టం కాని వాళ్ళు చుట్టూ ఉన్నారు. ఇష్టమైన వాళ్ళు లేరు, ఇష్టం కాని వాళ్ళు చుట్టూ ఉన్నారు. వాళ్ళనే చూస్తుంది. స్వగణేన హీనాం స్వగణాభివృత. అంటే తనకు సంబంధించిన లేడీ గణం, ఒక ఆడలేడీ తన చుట్టూ ఎవరు ఉండాలి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. కానీ వాళ్లతో హీనురాలై శ్వగణాభి కుక్కల గుంపుతో చుట్టబడి ఉన్నది అక్కడ. అంటే ఈ రాక్షసులందరూ ఎట్లా ఉన్నారు, వాళ్ళని ఎంతో పోల్చాడంటే కుక్కల్లాగా, ఆ కుక్కల గుంపులాగా వీళ్ళు చుట్టూ ఉన్నారు. ఈమె మాత్రం ఆడలేడి వాళ్ళ లాగా తన సంబంధీకులు ఎవరు లేకుండా చాలా బాధపడుతూ ఉన్నది అని చెప్తున్నాడు. ఆమెను చూడంగానే అతనికి ఈమె ఆడలేడి లాగా ఉంది, చుట్టూ కుక్కల్లాగా ఈ రాక్షసులు పీక్క తింటున్నారు అని చెప్తున్నాడు. నీల నాగాభయ వేణ్య జఘనం గతయైకయ నీలయ నీరదాపాయే వనరాజ్య మహీమివ సుఖార్హాం దుఃఖ సంతప్తాం వ్యసనానాం అకోవిద జఘనం గతయ ఏకయ నీలనాగాభయ వేణ్య. అంటే ఆమె జగన ప్రదేశానికి అంటే వెనుక బిరుదుల వరకు, గతయ ఏకయ అక్కడి వరకు వెళ్ళిన, నీలనాగాభయ నల్లతాచు వంటి, వేణ్య అంటే జడ, ఆ జడతో కలిగి ఉన్నది. ఆ జడ కింది వరకు ఉంది. నీరదాపాయే నీలయ వర్షాకాలంలో నీలయ అంటే నీలవర్ణంతో ఉన్న వనరాజ్య మహీమివ అంటే వృక్ష పంక్తితో ఉన్న భూమి వలె ఉంది అని అంటున్నాడు. ఒకటే నల్లతాచు అంటే ఒక జడ ఉన్నది. ఆమెను చూస్తే వర్షాకాలంలో నల్లటి వృక్ష పంక్తితో కూడిన భూమి వలె ఉంది. అది ఒక్కటే కనబడుతుంది మొత్తం ఆ జడ కింది వరకు. వేరే ఆభరణాలు ఏమీ లేవు కదా, కాబట్టి మొత్తం అడవిలాగా ఉంది ఆమె. భూమి వలె ఉంది. ఎక్కడ చూసినా నల్లటి వృక్ష పంక్తి వర్షాకాలంలో ఉంటే ఎట్లా ఉంటది, ఆమె జుట్టును చూస్తే వెనుక నుంచి అట్లా కనబడుతున్నారు. సుఖార్హాం దుఃఖ సంతప్త. ఆమెను చూస్తే అరే ఈమె ఇట్లా ఉండవలసినది కాదు. సుఖార్హాం సుఖానికి తగినది. ఎందుకంటే ఆమె ఇంతకుముందు రోహిణి నక్షత్రం లాగా చాలా అందమైనది, ఈమె ఎవరో రాజకన్యలాగా ఉంది. కానీ సుఖార్హాం కానీ దుఃఖ సంతప్తం, దుఃఖంతో పీడింపబడి ఉన్నది. అప్పుడు వ్యసనానాం అకోవిదం. చూస్తుంటే ఎట్లా ఉన్నదంటే ఈ కష్టాలకు పరిచితురులా, అంటే ఎప్పుడు ఈ కష్టాలు అనుభవించిన దానిలాగా లేదు, కష్టాలకు పరిచితురాలు కానిది. అకోవిదం ఆ కష్టాల విషయం తెలియనిది. ఎప్పుడు ఆ కష్టపడే వాళ్ళు అట్లా బాధపడుకుంటుండరు. ఈమె ఎట్లా ఉన్నదంటే ఒక రాజకన్యలాగా ఉన్నది, కష్టాలు ఎప్పుడు చూడలేదు. కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే ఆ కష్టాల్లోనే మునిగి ఉన్నది. తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాం కృషాం తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభిః. ఇప్పుడిగా ఏమంటున్నాడంటే విశాలాక్షి విశాలమైన నేత్రములు కలిగిన, అధికం మలినాం కృషాం అధికంగా మాలిన్యంతో కూడి కృషించినది అయిన ఈమెను సమీక్ష ఉపపాదిభిః అంటే తర్కంతో, యుక్తమైన కారణాలతో, యుక్తికి సరిపోనట్టే కారణాలతో అది సీతనైతే ఇప్పుడు చెప్పిన ఏవైతే విషయాలు, ఎట్లా రోహిణి నక్షత్రం లాగా ఉంది కానీ పీడింపబడుతుంది, సుఖానికి తగినది కానీ దుఃఖంతో పీడింపబడుతుంది, ఈ కష్టాలు ఎప్పుడు చూడనిది, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉంటాయో ఆ సీత కరెక్ట్ సీతకు సరిపోతాయి. ఇలాంటి ఆ సీత పవిత్రురాలు, రావణాసుడు తీసుకువచ్చాడు, ఇక్కడ కష్టపెడుతున్నాడు, అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది, రాక్షసులతో చుట్టుముట్టి ఉన్నది. కాబట్టి అన్ని కారణాలు చూస్తే ఈమె సీతనే, దాంట్లో అనుమానం లేదన్నట్టు తర్కం చేశాడు అన్నట్టు. తర్కయ అమాస ఊహించాడు. ప్రియమాణ తదా తేన రక్షస కామరూపిణ యథారూపాహి దృష్టావై
కథారూపేయం అంగన. అప్పుడు కామరూపిణ తేన రక్షస హ్రియమాణ యథారూప దృష్ట ఇయం అంగన తథారూప. అంటే ఏమంటున్నాడంటే, అప్పుడు ఈ కామరూపిణ వాళ్ళ ఇష్టానుసారం రూపాన్ని తెచ్చుకోగలిగిన ఈ రాక్షసులతో, రాక్షస స్త్రీలతో హ్రియమాణ హరింపబడుతున్నది. అంటే ఆమె యొక్క మొత్తం తేజస్సును వీళ్ళు హరిస్తున్నారు. వీళ్ళు భయపెట్టుకుంటూ ఆమెలో నైసర్గికంగా ఉన్న తేజస్సును హరిస్తున్నారు. అట్లా ఉన్నది. యథారూప దృష్ట అంటే ఏ రూపంతో చూడబడుతున్నదో ఇయం స్త్రీ ఆ రూపం కలిగినది. అంటే వీళ్ళతో అంటే సీత ఏంది రాక్షసులతో అపహరింపబడి ఇక్కడికి వచ్చింది. ఆ ఒక పవిత్రురాలు దుష్టతత్వంతో అపహరింపబడి ఉంటే ఏ కండిషన్ లో ఉంటుందో, ఏ రూపంలో ఉంటుందో ఆమెను చూస్తే ఇలా గుర్తుపట్టాలి, ఆ రూపంతో ఈ స్త్రీ ఉంది అని చెప్తున్నాడు. అంటే సీత యొక్క లక్షణాలు తెలుసు. సీతను రాక్షసులు పట్టుకు వచ్చినప్పుడు ఈ రావణాసురుడు ఆమె ఇలా ఉంటుంది, ఆమె కండిషన్. అదే కండిషన్ లో ఇప్పుడు ఉన్నది. పూర్ణచంద్రాననాం శుభ్రు చారువృత్త పయోధరాం కుర్వతీం ప్రభయా దేవి సర్వావి తిమిరాదిశ తాం నీలకేశీం బింబోష్టిం సుమధ్యాం సుప్రతిష్ఠిత సీతాం పద్మపలాశాక్షి మన్మథస్య రతిం యథ. ఇప్పుడు ఇంకా సీత అని ఒక్కసారి నిర్ణయం చేసుకున్నాడు. ఆ కండిషన్స్ అన్ని చూసి ఇక ఆమె ఎట్ట ఉన్నది అని సూక్ష్మంగా ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాడు. పూర్ణచంద్రాననాం పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినది, చాలా అందమైనది. శుభ్రూం మంచి కనుబొమ్మలు కలిగినది. చారువృత్త పయోధరాం అందంగా ఉన్న స్తనాలు కలిగినది. సర్వాహ దిశ ప్రభయ వితిమిర కుర్వతి అంటే ఆమె యొక్క ప్రభ చేత, కాంతి చేత అన్ని దిక్కుల్లో చీకటి లేని దానిగా చేయగలిగే తేజస్సు కలిగినది. ఆమె శరీరం అక్కడ మలినంగా ఉన్నది, కానీ అగ్నిశిఖమివ అని ఇంతకుముందు చెప్పాడు. అంటే అగ్నిలాగా తేజోవంతమైన రూపము కలిగినది. ఆమె ఆ యొక్క తేజస్సు చేత చుట్టూ ఎక్కడ అంధకారం లేకుండా చేస్తుంది. దేవీం అలాంటి దేవిని నీలకేశీం నల్లని కేశాలు కలిగినది. బింబోష్ఠీం బింబ అంటే దుండపండు, ఓష్ట అంటే పెదవులు, దుండపండు అంటే పెదవులు కలిగినది. సుమధ్యం మంచి నడుము కలిగినది. సుప్రతిష్ఠిత చాలా స్థిరంగా ఉన్నది, స్థిరమైన తత్వము కలిగినది. పద్మపలాశాక్షి తామర రేకుల వంటి నేత్రములు కలిగినది. మన్మథస్య రతిం యథ సీత మన్మధుని యొక్క రతీదేవి ఏ రకంగా ఉంటుందో అంత అందమైన స్త్రీ ఈమె. ఆమె అలాంటి మలిన స్థితిలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఎన్ని ఉన్నా ఆమె న్యాచురల్ బ్యూటీ కాబట్టి ఆమె ఆ రకంగా అందంగా ఉంది అని ఇక్కడ ఆమె యొక్క ఆకారాన్ని దాన్ని వర్ణిస్తున్నాడు. ఇష్టాం సర్వస్య జగత పూర్ణచంద్ర ప్రభాం ఇవ భూమౌ సుతను ఆసీనా నియతామివ తాపసీ. ఏం చెప్తున్నాడు? పూర్ణచంద్ర ప్రభామివ సర్వస్య జగత ఇష్ట. పూర్ణచంద్రుని వెన్నెల వలె మొత్తం జగత్తుకు ఇష్టురాలు. ఆమెను పూర్ణచంద్రుని యొక్క ప్రభ ఈ జగత్తులో ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే. అందరు పూర్ణచంద్రుని చూద్దామని అనుకుంటారు. ఆ వెన్నెలను అందరూ ఆస్వాదిస్తారు కాబట్టి అందరికి ఈమె ఇష్టురాలు అని చెప్తున్నాడు. నియతాం తాపసీమివ భూమౌ ఆసీన అంటే అలాంటి ఆమె ఒక నియమంతో తపస్సులో కూర్చుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఈ నీల మీద కూర్చున్నదా. సుతను ఆ యొక్క మంచి శరీరం కలిగిన ఆ సీత ఎట్లా ఉంది అంటే ఒక తపస్సు చేస్తున్నదా అన్నట్టు. పూర్ణచంద్రుని లాగా ఉంది అంటే చాలా అన్ని కళలతో కూడినది అన్నట్టు. అన్ని కళలు ఆమె తత్వం గురించి చెప్తున్నాడు. అన్ని కళలతో పూర్ణచంద్రుని లాగా అన్ని కళలతో కూడినదైన ఆ సీత ఎట్లా తపస్సులో కూర్చున్నది.
దానిలాగా ఉంది. అంటే ఇక్కడ తపస్సులో కూర్చున్నది అని చెప్పడం వల్ల ఆమె యొక్క తత్వాన్ని చెప్తున్నాడు అన్నట్టు. అన్ని కళలు ఉన్నాయి, ఆమెలో దోషం అనేది లేదు. నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్ర వధూమివ శోకజాలేన మహత వితతేన న రాజతి. అంటే భీరుం భుజగేంద్ర వధూమివ, భయపడుతున్న ఆడ సర్పంలాగా, నిశ్వాస బహుళ అంటే ఆడ సర్పములాగా, ఇట్లా భుజగేంద్ర వధూమివ సర్పరాజు యొక్క భార్యలాగా ఆమె ఉన్నది, కానీ భయపడుతున్నది. భీరుం నిశ్వాస బహుళ అధికమైన నిట్టూర్పులను వదిలిపెడుతున్నది. మహత వితతేన శోకజాలేన న రాజతి, చాలా విస్తృతమైన, వితతేన అంటే అన్ని వైపుల నుంచి విస్తరించిన, శోకజాలేన శోకంతో, న రాజతి ప్రకాశించకుండా ఉన్నది అన్నట్టు. అంటే వీళ్ళతో చిక్కుకొని ఉన్నది కాబట్టి ఆమె చాలా, ఇక్కడ ఏంది భుజగేంద్ర, దీంతో ఎందుకు కంపేర్ చేశాడంటే ఒక సర్పరాజు యొక్క భార్య ఎట్లా ఉంటది, చాలా కేపబుల్ అన్నట్టు. అట్లాంటి ఆమె చిక్కుకొని ఉన్నది. చిక్కుకొని ఉండే వరకు ఎట్లా బయటికి పోవాలన్నట్టు ఆమె తత్వము ఒక రకమైన చికాకు అంటాం కదా, అట్లా ఉన్నది అన్నట్టు. బయటికి ఎట్లా రావాలి అనే యొక్క దాంతో మనసు పరిపరి విధాలుగా సంచరించుటతో ఆమె తన ప్రకాశాన్ని కోల్పోయినట్టు ఉన్నది అన్నట్టు. మామూలుగా చాలా ప్రకాశంగా ఉండవలసింది, మళ్ళీ సర్పం ఏంది కాటు వేస్తుంది. దాన్ని అంత తేజవంతురాలైన సర్పాన్ని పట్టుకొని ఉంటే అది వదిలిపెట్టదు కదా, అది ఒక్కసారి దానికి సందు దొరికిందంటే వీడిని కాటు వేస్తుంది అని ఇండైరెక్ట్ లో ఈ రావణాసుని చంపుతుంది ఈమె అని ఒక ఇండికేషన్ అన్నట్టు. తర్వాత సంసక్త ధూమజాలేన శిఖామివ విభావసు తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ ధూమజాలేన సంసక్తాం విభావసో శిఖామివ. ధూమపంక్తితో కలిసిన మళ్ళీ అగ్నిశిఖ వలె ఉన్నది అని చెప్తున్నాడు. సందిగ్ధాం స్మృతిమివ, సందేహంతో కూడిన స్మరణ శక్తి వలె ఉంది. అంటే ఎట్లా ఉన్నది అంటే దీని అర్థం ఇదివరకు చాలా స్మరణ శక్తి, అది కోల్పోయిన స్మరణ శక్తి ఉన్నప్పుడు సందేహం వస్తుంది. సందేహం మనుషులకు ఎందుకు వస్తుంది అంటే ఆ విషయం సరిగ్గా తెలియకుంటే, దాంట్లో కొన్ని మర్చిపోతే, స్మరణ శక్తి మర్చిపోతే అది సందేహం అయిపోతుంది, విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుంటే. ఈమె కూడా తన ఏదైతే తేజస్సు ఉన్నదో అది, ఇది దేంతో కూడినది, అందుకే ధూమ పంక్తితో వ్యాపించిన అగ్నిశిఖ తేజోవంతంగా ఉంటది. కానీ అది ఎప్పుడైతే పొగతో వ్యాపించి ఉంటుందో స్పష్టంగా కనబడదు. సందేహం ఎందుకు వస్తుంది అంటే విషయము మన బుద్ధికి పొగలాగా వ్యాపిస్తే విషయం అంటే అర్థం కాదు, అట ఇట ఏంది, ఇదేనా అదే అని డౌట్ వస్తుంటది. ఇది పొగనా అగ్ని వెనుక అసలు ఏమున్నది, ఇంకేదన్నా ఉన్నదా అనే అనుమానం వస్తుంటది. సో ఈమె పరిస్థితి అట్లా ఉన్నది అన్నట్టు. అంటే చూసే వాళ్ళకి అసలు ఈమె ఎవరు, మరి ఇంత తేజోవంతంగా ఉన్నది కానీ మరి ఇట్లాంటి బట్టి ఎందుకు కట్టుకున్నది, మరి చూస్తుంటే చాలా అందంగా ఉన్నది, రాజకుమారి లాగా ఉన్నది, మరి ఇక్కడెందుకు ఉన్నది, రావణాసుడు ఇట పట్టుకోవచ్చాడా లేదా ఇంకేమైనా జరిగిందా, ఇలా అనేక సందేహాలు మనకు వస్తాయి. అంటే ఆమెను చూస్తే ఇంకా పూర్తి కన్క్లూజన్ కు రాలేదు అన్నట్టు. ఆమె ఒరిజినల్ ఆ తత్వము కనబడేది, తర్వాత ఆమె ఒరిజినల్ సూక్ష్మంగా ఆలోచిస్తుంటే ఎట్లా ఉన్నది, ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అన్నట్టు ఇక్కడ హనుమంతుడు. తర్వాత నిపతితాం బుద్ధిమివ, పడిపోయిన బుద్ధిలాగా ఉంది అన్నట్టు. వృద్ధిమివ సమృద్ధి వలె, తాం అంటే బాగా బతికింది కానీ ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదు. సమృద్ధి ఒకప్పుడు బాగా ఉండే, బాగా బతికినాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అడుక్క తింటున్నారు అంటాం కదా. అంటే చాలా మంచిగా ఉన్న వాళ్ళు పడిపోతే ఎట్లా ఉంటుందో అలా ఉంది. మొదటి నుంచి అట్లనే ఉంటే ఏం బాధలేదు, కానీ ఇప్పుడు చాలా మంచిగా బతికి ఒక్కసారిగా అలాంటి పరిస్థితులు దొరకనప్పుడు ఏ రకంగా మనుషులు ఉంటారు, అలా ఆమెను చూస్తే అట్లా ఉంది, పడిపోయిన సమృద్ధి లాగా ఉంది.
తర్వాత విహతామివ చ శ్రద్ధామాశాం ప్రతిహతామివ సోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం స కలుషామివ. విహతాం శ్రద్ధామివ, కొట్టబడిన శ్రద్ధలాగా ఉంది. తర్వాత ప్రతిహతాం ఆశామివ సోపసర్గాం సిద్ధిమివ సకలుషాం బుద్ధిమివ. అన్ని 4 రకాల కంపేర్ చేశాడు. దెబ్బతిన్న శ్రద్ధలాగా ఉంది. ఆమెను చూస్తే చాలా శ్రద్ధావంతురాలు, మంచి ప్రేమ కలిగినది, హృదయం కలిగినది, అట్టాంటి శ్రద్ధ, ఫోకస్ కలిగింది. కానీ ఇక్కడ కుట్టబడిన శ్రద్ధ ఉంటే ఎట్లా ఉంటది? ఆ శ్రద్ధని ఎవరైనా దెబ్బ కొడితే, ఆ ఫోకస్ ఎవరన్నా దెబ్బ కొడితే, మీరు మంచి ఒక పని చేస్తున్నారు, మిమ్మల్ని వచ్చి ఎవరో డిస్టర్బ్ చేసినప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటది? అలాగనే పడుతున్నది. తర్వాత ప్రతిహతం ఆశామివ, ఒకళ్ళు ఆశతో ముందరికి పోతుంటే దాన్ని దెబ్బ కొడితే, ఆశ లేకుండా చేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? తర్వాత విఘ్నాలతో కూడిన కార్యసిద్ధి, దొరికినట్టే దొరుకుతున్నది, కింద పడుతున్నది కార్యసిద్ధి విఘ్నాలతో కూడినది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఉంటాం? సకలుషాం బుద్ధిమివ, బుద్ధి సరిగ్గా లేకుంటే, కలుషాం అంటే కలుషంతో కూడినది, ఆ బుద్ధిలో కొన్ని మలినాలు వచ్చి చేరిపడ్డాయి. అప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఈమె చూస్తే శ్రద్ధలాగా ఉంది, ఆశలా, అన్ని మంచి క్వాలిటీస్ లాగా డీప్ గా ఉన్నాయి, కానీ పైన మళ్ళీ వేరే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కలుషితమైనవి. కలుషితం అంటే పుట్టబడ్డవి అని చెప్తున్నాడు. ఒక మంచి ఎట్లా అంటే, దీన్ని ఎట్లా కంపేర్ చేయాలి అంటే, ఒరిజినల్ గా అది కాదు, కానీ పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో పూర్తి ప్రతికూలంగా ఉన్నది, దాని తత్వానికి తగ్గట్టు లేదు అని మనం ఇక్కడ అందుకే ఇవన్నీ కంపేర్ చేశాడు. అంటే ఎవరో విఘ్నాలు దెబ్బ కొట్టారు, అడ్డు తగిలారు, విఘ్నాలు క్రియేట్ చేశారు, కాలుష్యంతో నింపారు ఉన్నదాన్ని అని. ఇవన్నీ ఈ రాక్షస రాజు ఎవడైతే ఉన్నాడో వీడు ఈ పనులన్నీ చేశాడు. అభూతేన అపవాదేన కీర్తిం నిపతితామివ రామోపరోధ వ్యథిత రక్షోహరణ కర్షిత. ఇంకెట్లా ఉన్నదంటే, అభూతేన అపవాదేన నిపతితాం, సత్యము గాని అపవాదంతో నిపతితాం. అంటే ఒరిజినల్ గా అపవాదము నిజము కాదు, సత్యము కాదు, కానీ మనం చేయని పనికి ఎవరో వచ్చి మనం ఇది అపవాదం వేశారు, ఒరిజినల్ గా సత్యం కాదు. అప్పుడు మన అందరూ ఏమంటున్నారు, గట్లిట్లా వేసావు అని అంటున్నారు. అంటే మనకి ఇంత బాధ అనిపిస్తుంది, అరే నేను చేయలేదు, వీడు ఎందుకు ఇట్లా అంటున్నారు అని మనం కొట్టబడతాం. చేయని తప్పుకు బలి అయిన వాడు ఇలా ఉంటాడు, గట్ల ఈమె ఉన్నది అన్నాడు. అంటే సత్యం గాని అపవాదంతో బాధపడుతుంది, పడిపోయిన కీర్తి మీద. అన్ని రోజులు చాలా కీర్తితో ఉన్న వాళ్లను లేని తప్పు వాళ్ళ మీద వేసి వాళ్లను ఇబ్బంది పెడితే వాళ్ళ కీర్తి ఏ రకంగా ఉంటుందో అలా ఉంది అన్నట్టు. అంటే ఈమె చేయని తప్పుకు బాధపడుతుంది అని అర్థం అన్నట్టు. ఇక్కడ ఆ రకంగా ఆమె కనబడుతుంది. రామోపరోధ వ్యథిత, తర్వాత రామునికి కలిగిన ఈ కష్టానికి బాధపడుతుంది. అయ్యో నా పరిస్థితి ఇట్లా ఉన్నదని అనుకుంటలేదు, అందుకే ఆమె పవిత్రురాలు. నాకు ఇట్లా ఉన్నది, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఏంది నా బాధను అసలు ఆ రాముడు అర్థం చేసుకుంటలేడు, ఇట్లా ఆలోచిస్తున్నాడు. అయ్యో రామునికి ఎంత బాధ వచ్చి పడ్డది, ఆయన ఎవరు చూసుకుంటున్నారు అక్కడ, నేను నా పని చేయలేకపోతున్నాను, ఆయనకు రోజు పొద్దున వండి పెట్టేదాన్ని, ఇప్పుడు ఎవరు వండుకుతున్నారు, ఇలా తింటున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, నేను కనబడతలేదని ఇక్కడెక్కడ వెతుకుతున్నాడు పాపం అని ఆమె యొక్క ఈ మాటతోటే ఆమె క్యారెక్టర్ బయటపడుతున్నది. ఎదుటి వాని యొక్క కష్టం గురించి ఆలోచిస్తుంది కాబట్టి, అయ్యో నేను పొద్దున తినకపోతే ఇప్పుడైతే ఈ టైంకు అన్ని నాకు మంచిగా ఇచ్చేసేవాడు, ఇట్లా ఆలోచిస్తుంది. ఎదురు రాముని యొక్క పరిస్థితి గురించి ఆలోచించి ఆయనకు కలిగిన కష్టము అని అనుకుంటున్నారు, తనకు కష్టం వచ్చింది అనుకుంటలేదు. రామునికి కష్టం వచ్చి పడ్డది, రామునికి నేను ఇవన్నీ చేసి పెట్టేదాన్ని, మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఈ ఒక్క మాటతోటే అసలు ఇది చాలా ఒక మణి లాంటిది, ఆమె యొక్క క్యారెక్టర్ ను చూపెడుతున్నాడు అన్నట్టు. రామునికి కలిగిన కష్టాలతో ఈ కష్టానికి బాధపడుతున్నది.
రక్షోహరణ కర్షిత. ఈ రాక్షసుడు తనను హరించుడితో బాగా కృషింపజేయబడ్డది, అంటే రెండు రకాలుగా అలాంటి స్థితిలో ఉంది. ఇప్పుడు ఏం చేయలేకుండా ఉన్నది. ఆమె బాధ ఎందుకు పడుతున్నది? ఇంత వ్యతితాం అంటే అతనికి కలిగిన కష్టాలకు బాధపడుతున్నది. అబలాం మృగశాభాక్షి వీక్షమాణాం తతస్తత బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ వదనేన అప్రసన్నేన నిశ్వసంతీం పునః పునః. మృగశాభాక్షి అంటే లేడిపిల్ల కళ్ళ లాంటి కళ్ళు కలిగినది, నేత్రాలు కలిగినది. బాష్పాంబు పరిపూర్ణేన కన్నీళ్లతో నిండిన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ అంటే నల్లగా వంకరగా ఉన్న కనురెప్పలు కలిగినది. అప్రసన్నేన వదనేన ప్రసన్నముగా లేని ముఖంతో ఉన్నది. ఇంతకుముందు చెప్పాడు ఎట్లా పరిస్థితి, ఇక్కడ వీడు వచ్చి హరించాడు, ఆయన ఎట్లా తిరుగుతున్నాడు అని ఆలోచిస్తున్నది కాబట్టి ఆమె ముఖము ప్రసన్నంగా లేదు. అలాంటి ముఖంతో తతస్తత అటు ఇటు ఇక తోచకుండా ఏం చేయాలో అర్థం కాదు, ఏకాగ్రత లేదు, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం అవుతలేదు. చుట్టూ రాక్షసులు ఉన్నారు కాబట్టి అటు ఇటు ఏదో చూసుకుంటూ అబల ఏం చేయలేని పరిస్థితి, దుర్బలురాలు. మరి ఏం చేద్దామా అంటే ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తారు? చుట్టూ రాక్షసులు ఉన్నారు, పరిస్థితి కష్టంగా ఉన్నది, అటు ఇటు చూసుకుంటూ ఉన్నది. మలపంక ధరాన్ దీనాం మండనార్హాం అమండిత ప్రభాం నక్షత్ర రాజస్య కాలమేఘై ఇవావృత. మలపంకధరాం మాలిన్యం అనే బురదను ధరించింది. దీనాం దీనురాలు, మండనార్హం అలంకారాలకు తగినది ఆమె, కానీ అమండితం కానీ అలంకరించుకోలేదు. ఆమె అలంకరించుకోవాల్సింది కానీ అలంకరించుకోలేదు. కాలమేఘై ఆవృత ఈ నల్లటి మేఘాల చేత కప్పబడిన నక్షత్ర రాజస్య ప్రభామివ. వీళ్ళందరూ రాక్షసులు నల్లని మేఘాల్లాగా ఉన్నారు, దుష్టులు ఒకటి. రెండవది ఏంటంటే ఈ మలినంతో నల్లని మేఘంతో కప్పబడిన చంద్రుని యొక్క ప్రభావం. ఈమె ఒరిజినల్ గా చంద్రకాంతి లాగా వెలగాల్సింది, కానీ మేఘాలు వచ్చి అడ్డుకున్నాయి. ఈ మేఘాలు అంటే ఒకటి రాక్షసులు, రెండవది ఏంటి అంటే ఆమె యొక్క స్థితి ఆభరణాలు లేకుండా ఏవి లేకుండా మలిన వస్త్రంతో గుడినదై స్నానం సరిగ్గా చేయకుండా అన్ని కష్టాలకు లోనై ఉన్నది. కాబట్టి చంద్రుని యొక్క తేజస్సును ప్రభను అడ్డుకుంటే ఏ రకంగా ఉంటుందో అలాంటి పరిస్థితి ఈ సీత కలిగింది. అలాంటి సీతను హనుమంతుడు చూశాడు. తస్య సంధిదిహే బుద్ధిహి ముహు సీతాం నిరీక్షతు ఆమ్నాయానామ యోగేన విద్యాం ప్రశితిలామివ. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. ఏం చెప్తున్నాడంటే ఆమ్నాయానాం అయోగేన ప్రశితిలాం విద్యామివ అంటే మళ్ళీ మళ్ళీ బ్రహ్మయజ్ఞం అంటారు. మనం రోజు ఏం చేయాలి అంటే నేర్చుకున్న దాన్ని రోజు కొంత మళ్ళీ చదువుతూ ఉండాలి. ఆమ్నాయానం అంటే ఆమ్నాయం చేయాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, బ్రహ్మయజ్ఞం చేయాలి నిత్యం. ఒకవేళ చేయకుంటే మనం ఎంత నేర్చుకున్నా బాగా చదివేది, అప్పుడు నేను ఫస్ట్ వచ్చేది, అన్ని నోటికి ఉండేది. కానీ ఒక 5 ఏళ్ళు దాన్ని చదవకుంటే ఒక్కటి గుర్తురాదు. చదివా, ఇదివరకు చదివా, కానీ ఇప్పుడు గుర్తు వస్తలేదు. చదివినట్టే ఉంది అని ఒకసారి అంటాం, ఇది నిజంగా చదివానా అనే పరిస్థితి కూడా వస్తుంది. అట్లాంటి పరిస్థితిలో ఆమె ఉన్నది. మళ్ళీ మళ్ళీ చదవకుంటే మొత్తం శిథిలమైపోయిన విద్యలాగా ఉన్నది ఆమె. అందుకే అందరూ ఆమ్నాయం చేయాలి రోజు, బ్రహ్మయజ్ఞం. నేర్చింది ఏదైతే ఉంటుందో మన జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఇంపార్టెంట్ పాయింట్స్, వాటిని అప్పుడప్పుడు ఆమ్నాయం చేయవలేదు. మళ్ళీ ఒకసారి చూడాలి, లేకుంటే టాపిక్ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈమె ఉన్నది. అలాంటి సీతను నిరీక్ష తస్య బుద్ధిస్తూ ముహు సందిదిహే. అలాంటి ఆమెను చూసి ఈయన యొక్క సందేహం ఏదైతే ఉంటుందో, ఈమె సీతనా కాదా అని మళ్ళీ మళ్ళీ వస్తున్నది మనసులో.
విత్తేన బుబుదే సీతాం హనుమాన్ అనలంకృతాం సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరం గతాం. అయితే ఏం చెప్తున్నాడు? హనుమాన్ అనలంకృతాం సంస్కారేణ హీనాం. హనుమంతుడు ఈ అలంకరింపబడకుండా ఉన్నది, సంస్కారంతో సంస్కార శూన్యమై ఉన్నది ఈమె. అర్థాంతరం గతాం వాచం యథ అంటే చెప్పదలుచుకున్న అర్థం గాక ఇంకో అర్థాన్ని పొందిన వాక్కు వలె ఉన్నది అని చెప్తున్నాడు. అలాంటి సీతను బాగా కష్టంగా గుర్తించాడు. అంటే ఇప్పుడు కొందరు ఏదైనా విషయం మాట్లాడుతుంటే స్పష్టత ఉండదు, వ్యాకరణంతో కూడి ఉండదు. అది చెప్తుంటే సగం సగం కట్టి చేసుకుంటే, ఇంగ్లీష్ వాడు తెలుగు మాట్లాడితే ఇట్లా ఉంటుంది, లేదా మనాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఇట్లా ఉంటుంది. అది ఏదన్నా స్పష్టంగా చెప్పారు. స్పష్టంగా చెప్పని వాక్కును అర్థం చేసుకోవడానికి మనం ఎంత కష్టపడాలి. అది చెప్పాడు కాబట్టి ఇది చెప్పాడు కాబట్టి అది, దాన్ని దీన్ని కూర్చుకొని మనం ఊహించుకోవాలి. మన వాళ్ళు ఇంగ్లీష్ వాడు తెలుగు మాట్లాడితే ఏ రకంగానైతే కష్టంతో గుర్తించబడుతుందో, ఇక్కడ కూడా సీత కూడా అలాంటి స్థితిలో ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు. అంటే వ్యాకరణ శూన్యంగా ఉన్న భాషలాగా ఈమెను గుర్తుపట్టుడు కష్టం అవుతున్నది. అతి కష్టంతో, బాగా బుద్ధిమంతుడు కాబట్టి కొన్ని మనం ఏం తెలియకుండా మాట్లాడినా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సూక్ష్మ దృష్టితో ఇదయ్యి ఉంటది, ఈ కాంటెక్స్ట్ ఇదే అని మనం బాగా చూస్తాం. అలాంటి దానితో సీతను ఆయన గుర్తించాడు, అతి కష్టంతో గుర్తించాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు. తాం సమీక్ష విశాలాక్షి రాజపుత్రీం అనిందిత తర్కయామాస సీతే కారణే ఉపపాదిభిః. విశాలాక్షిం అనిందితాం, అలాంటి విశాలమైన నేత్రాలు కలిగిన నిందింపబడనిది అయిన రాజకుమారిని చూసి ఉపపాదిభిః కారణే, ఇప్పుడు చెప్పి అన్ని ఆలోచించాడు. అది ఈజీగా అర్థం కాదు కదా, బాగా ఆలోచించి ఈ కారణాల చేత సీతేతి తర్కయామాస, ఈ హేతువుల చేత, ఈ కారణాల చేత సీత అని ఊహించాడు. వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వ కీర్తయత్ తాన్యాభరణ జాలాన్ని గాత్రశోభీన్యలక్షయత్ సుకృతౌ కర్ణవేష్టౌ చ శ్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ మణి విద్రుమ చిత్రాన్ని హస్తేష్వాభరణాని చ శ్యామాని చిర యుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ. అంటే అప్పుడు రాముడు యాని ఆభరణ జాలాన్ని, ఏవైతే ఆభరణాలు ఉన్నాయో వైదేహ్య సీత యొక్క అంగేషు అన్వకీర్తయత్, అంటే సీత ఈ అంగాలకు ఈ ఆభరణాలు వేసుకుంటుంది అని చెప్పాడు. గాత్ర శోభినితాని అలక్ష్యత్, వాటిని చూస్తున్నాడు, ఆ అవయవాలకు ఏమేమి అవి వేసుకున్నది ఆభరణాలు. సుకృతౌ కర్ణవేష్టౌ చ సుసంస్థితౌ, చెవులకి ఏమున్నాయి కుండలాలు అని చూశాడు. శ్వదంష్ట్రౌ అంటే శ్వదంష్ట్రాలు అని ఒక కర్ణ ఆభరణాలను. హస్తేషు చేతులకు మణివిద్రుమ చిత్రాన్ని ఆభరణాన్ని చిరయుక్తాత్వ శ్యామాన్, అంటే కొన్ని ఆభరణాలు ఉన్నాయి కానీ చాలా రోజుల నుంచి వాటిని సరిగ్గా క్లీన్ చేయకుండా అన్ని నల్లబడ్డాయి. సంస్థానవంతిచ అంటే శరీరం మీద బాగా రోజులు ఉరుసుకపోయి శరీరం మీద ముద్రలు పడేలాగా చేసిన అలంకారాలు కొన్ని ఉన్నాయి, కానీ అవి మాసిపోయినాయి. అవి శరీరానికి అట్లనే పట్టుకొని ఉండే వరకు శరీరం మీద ముద్రలు పడ్డవి అని చెప్తున్నాడు. అంటే ఆయన రాముడు ఏదైతే చెప్పాడో సీతను ఇలా గుర్తించాలి, ఆమె ఇవి వేసుకుంటుంది, ఈ రకంగా ఉంటుంది అని చెప్పాడు కాబట్టి వాటిని ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నాడు. తాన్యేవైతాని మన్యేహం యాని రామోన్వ కీర్తయత్ తత్ర యాన్యవహీనాని తాన్యహం నోపలక్ష్యయే యాన్యస్య నావహీనాని తానీమాని న సంశయః ఏతాని రామః యాని అన్వకీర్తయత్, ఏవైతే విషయాలు రాముడు ఆభరణాల గురించి చెప్పాడో తాన్యేవ అహం మన్యే, ఇవే అవి అని నేను అనుకుంటున్నాను. ఇది నల్లబడ్డ కొద్ది అటు ఇటు ఉన్నా అవే అని నేను భావిస్తున్నాను. అంటే అన్ని మళ్ళీ ఒకసారి ఒకటేమో ఈ లక్షణాలతో ఒకటి గుర్తుపట్టాడు, మళ్ళీ పైన ఫిజికల్ అంటే అనేక, అంటే దీన్ని ఏమంటారంటే 360 degrees వ్యూ. ప్రతిదాన్ని మనం ఆలోచించేటప్పుడు ఒక్కదాన్నే పట్టుకొని ముందరికోం, అన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తాం.
అట్లనే ఇక్కడ హనుమంతుడు చూశాడు, సరే ఉండు ఉన్నాయి, కొద్దిగా నల్లబడ్డాయి కానీ అవే అని అనుకున్నాడు అన్నాడు. తత్ర యాని అవహీనాని తాని అహం నోపలక్ష్య. అంటే ఏవైతే తరిగిపోయినాయో వాటిని నేను పెద్ద పట్టించుకోను, చూడను. అస్యా యాని నావహీనాని తాని ఇమాని సంశయ. నా ఏవైతే లేవో లేదా ఏవైతే తరిగిపోయినాయో అవి నేను పెద్ద పట్టించుకోను, కానీ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ ఉన్నాయి, సంశయం లేదు అవే అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని కింద పడేసింది కదా అవి చెప్తున్నాడు. తర్వాత పీతం కనకపట్టాం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమై. అంటే పీతం కనకపట్టాభ్రం శుభం ఉత్తరీయం స్రస్తం నగాసక్తం తత్వస్త్రం తదా ప్లవంగమై దృష్టం. అప్పుడు ఆ ముఖ్యమైన ఆభరణాలు అప్పుడు చూడబడ్డవి, వానరులు చూశారు. తర్వాత ఇక మిగిలినవి ఏమున్నవి దానికి దీనికి కంపేర్ చేసి మిగిలినవి ఏమున్నాయి. ఇదం చిర గృహీతత్వాత్ వసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమధ్యతే తరత్. ఇప్పుడు ఈ వస్త్రం ఏదైతే ఉన్నదో చాలా కాలం నుండి ధరింపడం వల్ల క్లిష్టవత్తరం బాగా నలిగిపోయింది, అయినా ఆ వర్ణం అయితే అదే. అప్పుడు రాముడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చీర కట్టుకొని ఉన్నది అని చెప్పాడో అది ఇదే వర్ణం. ఇతరత్ యథాతథ మిగిలినవి కూడా ఉత్తరీయం కూడా అట్లనే ఎట్లో అట్లా ఆ శోభ కలిగినదే. అంటే వాటిని బాగా తీక్ష్ణంగా కంపేర్ చేస్తున్నాడు రాముడు చెప్పిన దానికి, వానర్లకు దొరికిన అక్కడ ఆభరణాలకు, ఇప్పుడు సీత దగ్గర ఉన్న ఆభరణాలకు. తర్వాత ఈ అవస్థ వల్ల అది నలిగిపోయి ఆ రంగు మాసిపోయి ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మనం ఓ విషయం చెప్తాము, ఆయన దగ్గరకు ఆయనకి ఇట్లా ఉంటాడు అని చెప్తాం, కానీ అక్కడికి పోయినప్పుడు ఆయన వేరేలాగా ఉంటాడు. వీనికి చాలా డీప్ తర్కం ఉండాలి, ఆయన ఏం చెప్పాడు, ఇప్పటి పరిస్థితి ఏంటి, మధ్యలో ఎవరెవరు ఏం చెప్పారు, అంతా డేటాను కరెక్ట్ గా ఆల్గరిథం ప్రాపర్ గా అప్లై చేస్తే గానీ ఈ విషయం మనం స్పష్టంగా, లేకుంటే ఆయన గది చెప్పాడు ఈయన అట్లా లేడు అని అంటాం. కాబట్టి ఇక్కడ రాముడు ఒక విషయం చెప్పాడు, మళ్ళీ ఆమె కొన్ని ఆభరణాలు వదిలిపెట్టింది, తర్వాత ఇన్ని రోజులు ఇట్లా కష్టాల్లో ఉండడం వల్ల దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. ఇవన్నీ ఆలోచించి బాగా డీప్ గా ఆలోచిస్తున్నాడు. ఇదం చిరగృహీతత్వాత్ వసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమతి. ఏం చెప్తున్నాడు, ఈమె ఏ వస్త్రం అయితే చాలా కాలం నుండి కట్టుకున్నది కాబట్టి బాగా నలిగిపోయింది, అది నిశ్చయం, అది ఆవరణమే అని చెప్పాక ఇయం కనక వర్ణాంగి రామస్య మహిషీ ప్రియ ప్రణష్టాపి సతీయాస్య మనసో న ప్రణశ్యతి. కనకవర్ణాంగి ఇయం రామస్య ప్రియ, ఈ బంగారు రంగు దేహం కలిగిన ఈ సీత, రాముని ప్రియురాలైన ఈ సీత సతీ పతివ్రత ఏదైతే ఉందో, ప్రణష్టాపి అంటే కనపడకుండా పోయినా, అస్య మనసః న ప్రణశ్యతి అంటే రాముని యొక్క మనస్సు నుండి మాత్రం పోవడం లేదు అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే రాముని మనస్సులో ఈమె స్థిరంగా ఉంది, ఎందుకంటే ఇందుకు అని ఒక నిజంగా ఈమె దూరం అయింది రామునికి, కానీ రాముని మనసులో మాత్రం ఈమె దూరంగా లేదు. నిజమే, కరెక్టే, అది అట్లనే ఉండాలి, ఎందుకంటే ఈమె యొక్క తత్వం ఈ రకంగా ఉంది అని ఆలోచిస్తున్నట్టు. ఇయం సా యత్కృతే రామశ్చతుర్భి పరితప్యతే కారుణ్యేన అనృశంస్యేన శోకేన మదనేన స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యాత్ నృశంస్యతః పత్ని నష్టేతి శోకేన ప్రియేతి మదనేన. ఇది కూడా చాలా అద్భుతమైన ఇది. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు, రామునికి దూరమైన ఈమె రాముని మనస్సు నుండి మాత్రం దూరం కాలేదు, ఎందుకు, కారణం ఏంటి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా దానికి రీజన్స్ చెప్తున్నాడు. ఎవరి కోసమైతే, ఎవరి నిమిత్తమై రాముడు కనబడకుండా పోయింది, ఈమె స్త్రీ, అయ్యో నన్ను నమ్ముకొని ఉన్న స్త్రీ ఇది, ఈమె
నన్ను ఆశ్రయించి ఉన్నది అని కారుణ్య జాలి వల్ల బాధపడుతున్నాడు. కారుణ్యం జాలి వల్ల దయ వల్ల ఒక స్త్రీ నన్ను నమ్ముకొని ఉన్నది, ఆమె దూరం అయింది, నేను ఏం చేస్తున్నా, ఇంత నా పౌరుషము పరాక్రమం అంతా ఏమైపోయింది, ఆమె యొక్క పరిస్థితి ఏంటి, ఒక స్త్రీ దూరంగా పోతే ఆమెను ఎవరు చూసుకుంటారు, నన్ను నమ్ముకొని ఉన్నది కదా అని కరుణ అనేది ఆయనలో, కరుణ వల్ల పరితప్యతే. ఏం చెప్తున్నాడు అక్కడ లాస్ట్? పరితప్యతే, బాగా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అని 4 కారణాలు చెప్తున్నాడు. ఒక కారణం కరుణతో బాధపడుతున్నాడు. రెండవది అనృశంస్య సహా, నన్ను ఆశ్రయించు, ఒకటే కరుణ, స్త్రీ అని కరుణ. రెండవది నన్ను ఆశ్రయించి ఉన్నది కదా, ఆ యొక్క దయ, అనృశంస్యత అంటే దయ వల్ల ఆశ్రయించి ఉన్నది దూరంగా పోయింది. ఒకటి జాలి, స్త్రీ అని జాలి, తర్వాత దయ, నన్ను ఆశ్రయించి ఉన్నది దూరం పోయింది అని. తర్వాత పత్ని ఇది శోకేన, తర్వాత భార్య కాబట్టి భార్య దూరం పోయింది అని శోకము, శోకంతో మునిగాడు. ఒకటి కారుణ్యము, 2 అనృశంస్యము, 3 శోకము. కారుణ్యం ఎందుకంటే స్త్రీ కాబట్టి, అనృశంస్యం ఎందుకంటే నా మీద ఆధారపడి ఉన్నది. ఎవరో స్త్రీ అయినా బాధపడతాం, బయట ఎవరికో ఏదో అయింది అంటే అయ్యో ఆడపిల్ల ఆమెకు ఎట్లెందుకు జరిగింది అని బాధపడతాం కరుణతో. తర్వాత నన్ను ఆశ్రయించి ఉన్నది, 2 బయట ఆశ్రయించలేకున్నా ఎవరైనా కూడా బాధపడతాం, కానీ ఆశ్రయించి ఉన్న స్త్రీ, అట్లాంటి ఆమెకు అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయ వస్తుంది. తర్వాత 3వది భార్య అందులోకి, కాబట్టి భార్య ఇట్లా బాధపడుతున్నది అని 3వ కారణం. తర్వాత శోకేన ప్రియా ఇది, ఇంకొక శోకేన అయిపోయింది. తర్వాత ప్రియా ఇది మదనేన, తర్వాత ఆమె ప్రియురాలు ఇష్టమైనది కాబట్టి మన్మధుని చేత, కామము చేత అన్ని రకాలుగా, భార్య కాబట్టి భార్య ఒకటి, తర్వాత ఇష్టమైనది ప్రియురాలు, ఇలా 4 కారణాలతో అతను బాధపడుతున్నాడు. కారుణ్యేన, అనృశంస్యేన, శోకేన, మదనేన, చతుర్భిః, ఈ 4టితో పరితప్యతే, ఎవరి కోసమైతే ఇలా బాధపడుతున్నాడో ఆమెనే ఈమె అని నిర్ధారించుకుంటున్నాడు. అస్యాదేవ్య యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయం అసితేక్షణ. అస్యాదేవ్యాః రూపం, ఈ దేవి యొక్క రూపము అంగ ప్రత్యంగ సౌష్ఠవం, అంగ ప్రత్యంగ ఆ దేహం యొక్క అవయవాలు, ఆ మిగిలినవి చిన్న అవయవాలు, పెద్ద అంగ ప్రత్యంగ అన్నిటి యొక్క సౌష్ఠవము చక్కగా ఉండుట, యథ ఇలానైతే ఉందో ఈమె అన్నట్టు. రామస్య తథ అంటే రామునికి నిజంగా అనురూపం, కరెక్ట్ గా ఎట్లా ఉండాను, రాముడు ఎట్లా ఉన్నాడో ఆమెకు చాలా సూటబుల్ ఉన్నది అన్నట్టు. తర్వాత తస్య రూపం యథ ఇయం అసితేక్షణ, అతని యొక్క రూపం ఎట్లా ఉన్నదో ఈమెది అట్లనే ఉన్నది, ఈమెది ఎట్లా ఉన్నదో రాముడిది అట్లనే ఉన్నది. ఇద్దరికి ఓళ్లకు తగ్గ రూపము ఓళ్లకు ఉన్నది అని అంటున్నాడు అన్నట్టు. తర్వాత అక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఆ దేవి అవయవాలు ఎట్లా ఉన్నావో ఆ రాముని రూపం అంత తేజస్సుతో ఉంది. తర్వాత రాముని ఈ సీత యొక్క నేత్రాలు ఎట్లనో రాముని రూపానికి తగ్గట్టున్నది. సీత యొక్క కళ్ళు నల్లగా ఉన్నాయి, రాముడు కూడా నల్లగా నీలవర్ణుడు కాబట్టి దానికి తగ్గట్టు అది ఉన్నది. తర్వాత ఈయన యొక్క చక్కదనం ఎట్లా ఉన్నదో దేహానికి, రాముని యొక్క రూపం అట్లా ఉన్నది. రూపం అంటే తేజస్సు అన్నట్టు. ఇక్కడ ఓళ్లకోళ్ళు సూటబుల్ అని చెప్తున్నాడు అన్నట్టు. సూటబుల్ అంటే ఇలా కంపేర్, ఈ నేత్రాలకు ఆయన రంగుకు చేశాడు. తర్వాత ఈమె అంగాల సౌందర్యానికి రాముని యొక్క దేహ తేజస్సుకు చేశాడు అన్నట్టు. అట్లా అస్యాదేవ్య మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తం అపి జీవతి. అస్య దేవ్యాః మనః, ఈ దేవి యొక్క మనస్సు, తస్మిన్ ఆ రాముని యందు ఉంది, తస్య ఆ రాముని మనస్సు, అస్యాం ప్రతిష్ఠితం ఈమె యందు ఉంది. అంటే ఓళ్ల మనస్సు ఓళ్ల మీద ఉంది అన్నట్టు. ఈమె రాముడి గురించి ఆలోచిస్తుంది, రాముడు ఈమె గురించి ఆలోచిస్తున్నాడు. తేన ఇయం ధర్మాత్మ సచ ముహూర్తం అపి జీవతి. ఈ కారణం చేతనే ఈమె
ధర్మాత్ముడైన ఆ రాముడు ముహూర్తం అపి జీవతి. ఈ కారణం వల్ల ఓళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఈ కారణం వల్లనే వీళ్ళు ఇంకా జీవించి ఉన్నారు. ఓళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుంటే పరిస్థితి ఎట్లా ఉండేది, ఆలోచిస్తున్నారు. అంటే ఆ మనస్సు లగ్నమై ఉన్నది కాబట్టి వేరే చిత్తం ఇంకా రావట్లేదు అన్నట్టు. దుష్కరం కృతవాన్ రాము హీనో యదనయ ప్రభు ధారయత్యాత్మనో దేహం న శోకేన అవసీదతి. ప్రభు రామ, ఆ రాముడు అనయా హీన, ఈమెతో హీనుడై అంటే ఈమె లేకుండా ఉన్నవాడై, ఆత్మన దేహం ధారయతి, తన యొక్క దేహాన్ని ధరిస్తున్నాడు. ధరించడం ఏదైతే ఉన్నదో అది ఎట్లా ఉన్నదంటే శోకేన నావసీదతి ఇది యత్, అంటే శోకంతో ఈ యొక్క మరణించుట లేదన్న మాటే గాని దుష్కరం కృతవాన్, ఇది చేయశక్యం అంటే ఇది అసలు పాసిబుల్, ఇలాంటి ఆమెను వదిలిపెట్టి ఉండడము ఇది సాధ్యమా అంటే ఒక మరణమే రాలేదు, అతని మొత్తం చిత్తం అంతా ఈమె మీదనే ఉన్నది, ఒక్క మరణిస్తులేడు అనే మాటనే గాని మరణించాడు అని అక్కడ చెప్తున్నాడు అన్నట్టు. అంటే శరీరం కోల్పోలేదు గాని అతని మనస్సు దుఃఖంతో మరణించింది. అంటే ఏమి వేరే చిత్తము రామునికి లేదు, అతని మొత్తం ఆలోచనలన్నీ ఈమె మీదనే ఉన్నవి, ఏ పని చెయ్యట్లేదు. అంటే అర్థం ఏంటి అంటే ఒక రకంగా రాముడు మరణించాడు, ఒక శరీరం మాత్రమే ఉన్నది అంతే. ఇది దుష్కరం కర్మ, ఇది చేయశక్యము గాని పని, ఇలా ఉండడం సాధ్యం, ఇంత కష్టంలో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇది నిజంగా ఇది అసలు ఎట్లా ఉన్నాడు, మనస్సు మరణించిన ఏదో ఉంటున్నాడు, శరీరంతో ఉంటున్నాడు, అలాంటి చేయశక్యం గాని పనిని చేశాడు అని అంటున్నాడు. దుష్కరం కురుతే రాము ఈమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఈ రాముడు ఎవరైతే ఉన్నారో ఈ మత్తకాశిని యవ్వన మదంతో ఉన్న ఈ సీతాం వినా, వీళ్ళు ఏమన్నా ముసలి వాళ్ళ అంటే కాదు, యవ్వనంలో ఉన్నారు. అందుకే ఇంతకుముందు మదనేనచ అని కూడా చెప్పాడు. ప్రియమైన సీత దూరం అయినప్పుడు యవ్వనంలో ఉన్న ఆమె ఇలా లేకుంటే ముహూర్తం అపి జీవతి మహాబాహు రామ దుష్కరం కురుతే. సీత లేకుండా కొద్దిసేపైనా జీవించి ఉన్నాడంటే రాముడు చాలా గొప్ప పని చేస్తున్నాడు. అంటే రాముడు ఈమె లేకుండా ఉండడం చాలా కష్ట సాధ్యం, మరి ఇలా చేస్తున్నాడు ఏందో, చాలా గొప్ప పనిని చేస్తున్నాడు అని అంటున్నాడు. అని ఏవం సీతాం తదా దృష్ట పవన సంభవ జగామ మనసా రామం ప్రశంస చతాం ప్రభు. పవన సంభవ హనుమంతుడు, వాయుపుత్రుడైన హనుమంతుడు సీతను చూసి చాలా సంతోషించాడు. సంతోషించిన మనస్సుతో రాముని గురించి వెళ్ళాడంటే రాముని గురించి ఆలోచన చేశాడు అన్నట్టు. రామం జగామ అంటే రాముని గురించి ఆలోచన చేసి తం ప్రభుం ప్రశంస, రాముణ్ణి కూడా చాలా ప్రశంసించాడు అన్నట్టు. ఇక్కడ ఇలాంటి సీతను వదిలిపెట్టి ఎలా బతుకుతున్నాడో చాలా గొప్పవాడు నిజంగా అని అంటున్నాడు అన్నట్టు. అంటే ఒక ఇష్టమైన దాన్ని వదిలిపెట్టిన ఒక పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి ఇంకా అలాంటి పనులు చేయగలుగుతున్నాడు అంటే చాలా గొప్పవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, అందుకే అతను చేయగలుగుతున్నాడు అని రాముణ్ణి తన మనస్సుతో ప్రశంసించాడు అని చెప్తున్నాడు. ఇక్కడికి 15 అయిపోయినాయి, మళ్ళీ రేపు. చాలా బాగుంది దీంట్లో కూడా, ఎక్కడ కూడా ఉపమానాలు అవి కానీ అతని ఆలోచనలు, తర్వాత ఆమ్నాయం అని ఇంతకుముందు అది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి మనం గుర్తు పెట్టుకోవాలి, దీని నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడు చదివినవి మధ్యలో ఒక్కసారి వెనుక పోయి చూస్తూ ఉండాలి. రోజు ఒక 5 నిమిషాలైనా కనీసం. మనం మామూలుగా నేర్చుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది, నెలలు పడుతుంది. అలాంటి దాన్ని మనం కనీసం ఒక 5 నిమిషాలు రివిజన్ చేసుకున్నాం, మళ్ళీ అన్ని గుర్తుంటాయి. సంపాదన ఇప్పుడు మనం సంపాదిస్తాం, రోజు పొద్దు మాపు కష్టపడి సంపాదిస్తాం, బ్యాంకులో పెట్టుకుంటాం. దాన్ని రక్షించడం కూడా ఇంపార్టెంటే, మధ్యలో పోయి చూస్తూ ఉండాలి, లేకుంటే ఏమవుతుంది మొత్తం వెళ్ళిపోతుంది. ఈ విద్య కూడా ఒక రకంగా అలాంటిది.
ఒక రకంగా ఇది కూడా అలాంటిది. మస్తు కష్టపడి నేర్స్తాం, నేర్చి మళ్ళీ దాన్ని ముట్టుకోకపోయే వరకు నేర్చిందంతా మాయమైపోతుంది. కాబట్టి ఇంత కష్టపడి ఆర్జించిన విద్య మనం మంచిగా నోట్స్ తయారు చేసుకొని అప్పుడప్పుడు కనీసం వారంలో 5 నిమిషాలు 10 నిమిషాలు ముఖ్యమైన విషయాలను మళ్ళీ స్మరణలోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఇంత కష్టపడి నేర్చిన విద్య మంచిగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మయజ్ఞం మ్యాండేటరీ అందరికీ. విద్యను సరస్వతిని మనలో ఎల్లప్పుడూ నిలుపుకోవాలంటే బ్రహ్మయజ్ఞం చేయాలి. చదివిందంతా అప్పుడప్పుడు ఎక్కువ టైం పట్టదు. 10 గంటలు నేర్చిన దాన్ని 10 నిమిషాల్లో రివిజన్ చేసుకుంటేయాలి. కనీసం 15 రోజులకు, నెలకోసారన్నా ఆ మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోండి. అవి చాలా కొటేషన్స్ లాగా ఉంటాయి. ఇవి ఎవరికైనా మీరు చెప్పొచ్చు. తర్వాత రామాయణంలో ఉన్న ముఖ్యమైన విషయాలు, సుందరాకాండలో ఉన్న ముఖ్యమైన విషయాలు, ఇప్పుడు 3000 శ్లోకాల్లో ఒక 100 శ్లోకాలు 200 శ్లోకాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి, కొటేషన్స్ కు యూజ్ అయ్యేలాగా ఉంటాయి. అలాంటి వాటిని మనం నోట్ చేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటే మొత్తం సుందరాకాండ 10 నిమిషాలు అయింది దానిలాగా ఉంటుంది. అది మీరు ఎక్కడైనా వాటిని ప్రయోగించవచ్చు. కాబట్టి బ్రహ్మయజ్ఞం చాలా ఇంపార్టెంట్ అని ఆ శ్లోకంలో చెప్పాడు. తర్వాత అతని అనాలిసిస్ చూడండి, ఎందుకు రాముడు బాధపడుతున్నాడు, కారణాలు ఏంటి, చాలా డీటెయిల్డ్ గా చెప్పాడు. అట్లనే మనం ఒకటి మామూలుగా హై లెవెల్ స్టేట్మెంట్స్ ఇస్తాం కానీ పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ చేయం. ఎందుకు ఏమిటి అని చాలా డీటెయిల్డ్ తర్కం అన్నట్టు. అంటే అతనికి అంత హనుమంతుడు నవవ్యాకృతి పండిత, చాలా అద్భుతమైన బుద్ధి గలవాడు. కాబట్టి ప్రతిదీ చాలా నిశితంగా ఆలోచిస్తున్నాడు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇక కంపారిజన్స్ ఒక్కొక్కటి ఎట్లా ఉన్నాయి అంటే, ధూమంతో నిండబడ్డ అగ్ని ఏ రకంగా ఉంటుందో ఇట్లాంటి ఉపమానాలు ఎన్ని ఉన్నాయి, కొన్ని నోట్ చేసుకోవాలి. అనేకమైన విషయాలు మనం జీవితంలో ఎన్నో చూస్తుంటాం కానీ మనకు ఈ ఉపమా కాళిదాసస్య అని పేరు వచ్చింది యాక్చువల్గా. కానీ విచిత్రం ఏంటంటే వాల్మీకిని కూడా కాళిదాసు తన కావ్యంలో రఘువంశంలో పొగిడాడు. ఆయనే తయారు చేసిన ఏదైతే ఉందో వజ్రం సముత్కీర్ణివ అని, ఆ వజ్రం లాగా ఈ రామాయణం అనేది, రాముని యొక్క స్టోరీ అనేది ఒక వజ్రం లాగా ఉంటే వాల్మీకి మహర్షి దానికి ఆల్రెడీ సూది పెట్టి సందు చేశాడు. సందు చేస్తే ఈయన ఒక దారం లాగా దాంట్లో సాగిపోతున్నాడు. అంటే నా గొప్పతనం ఏం లేదు, వాల్మీకి మహర్షి ఆల్రెడీ ఈ వజ్రాన్ని భేదించాడు, ఏం చేసింది ఏంది ఒక చిన్న దారం లాగా దాంట్లో పోతున్నా అని దాంట్లో తన వినయాన్ని ప్రదర్శించుకుంటాడు. ఇది కాళిదాసు రఘువంశంలో. అట్లనే ఇక్కడ ఇలాంటి కావ్యం ఇది మామూలుది కాదు. దీంట్లో ఉన్న ఉపమాలంకారాలు ఏవైతే ఉన్నాయో వేరే వేరే ఇంపార్టెంట్ పాయింట్స్ వాటిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మధ్య మధ్యలో వాటిని రివిజన్ చేయండి. చేసినప్పుడు నిజంగా ఈ చదివిన దానికి, అభ్యాసానికి ఇంత శ్రమ పెట్టిన, పొద్దున్నే లేచి ఇంత కష్టపడి అందరు వింటున్నారు కాబట్టి అట్లా చేస్తే చాలా ఎప్పుడు మీతో ఉంటుంది ఈ సుందరాకాండ. అది ఉండి రక్షిస్తుంది ఆ విద్య. అవి ఏవైతే ఉంటాయో మనను మంత్రం లాగా రక్షిస్తాయి. మంత్రం అంటే ఓన్లీ అదే అనుకుంటాం. ఒకటి తీసుకొని, మంత్రం అంటే మనస్సును రక్షించేది. మనం చేసే ప్రతి పనిలో మన మనస్సు అటు ఇటు పోకుండా ఆ పనిని మంచిగా చేయడానికి ఏవైతే విషయాలు అవసరమో అవన్నీ మంత్రాలే. తర్వాత ఏదైతే మనను రక్షించదో, ఏదైతే మనను నిరుత్సాహపరుస్తుందో అవి మంత్రాలు కదా, అమంత్రాలు, దుష్ట మంత్రాలు. కాబట్టి ఇక్కడ మామూలు విషయాలే అని అనుకుంటాం కానీ ఈ మామూలు విషయాలు ఇవన్నీ మంత్రంలాగా పనిచేస్తాయి. మంత్రంలాగా మనం చేసే పనిలో మనం సక్సెస్ కావడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే అది ఒక్కసారి గుర్తు వచ్చి మనం మళ్ళీ ఉత్సాహానికి వస్తాం. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మనకు అవసరమో వాటిని మళ్ళీ ఒకసారి నోట్ చేసుకొని ఆమ్నాయం చేయండి, బ్రహ్మయజ్ఞం చేయండి. చేస్తే చాలా బాగుంటుంది. ఈ శ్రమకు, మనం ఇంత కష్టపడి పెట్టిన శ్రమకు అది మూల్యం మంచిగా ఎల్లప్పుడూ మనతో. అందుకే యోగక్షేమం వహామ్యహం అంటాడు కదా కృష్ణుడు భగవద్గీత. యోగం కష్టపడి సంపాదించం, యోగం వచ్చింది మళ్ళీ క్షేమం చేసుకోవాలి. దాన్ని రక్షించుకోకుంటే ఇంత సంపాదించింది ఏమైతే మళ్ళీ ఎగిరిపోతుంది. వచ్చింది అని తృప్తి పడితే లాభం లేదు.
మళ్ళీ దాన్ని బ్యాంకులో లాకర్లో పెట్టి రక్షించాలి. అదే విధంగా ఈ విద్య ఎట్లా రక్షింపబడుతుంది అంటే ఆమ్నాయం ద్వారా రక్షింపబడుతుంది, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడం ద్వారా రక్షింపబడుతుంది. కాబట్టి ఈ యోగం వచ్చిన విద్యను రక్షించుకోండి.